स्वार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थाम विकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैः रणनदी कैवर्तकः केशवः सर्वोपनिषदो गावो दोग्धा गोपालनंदनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునులకు అనేక విధములుగా గీతాశాస్త్రాన్ని బోధించారు. 18 అధ్యాయాలతో పరిమితమైనటువంటి ఈ గీతాశాస్త్రం కానీ ఈ శాస్త్రంలో ప్రధానమైనటువంటిది జీవబ్రహ్మైక్యం విషయంగా కనపడుతోంది. దానికోసమని 3గా విభాగం చేసుకున్నట్లయితే ఈ శాస్త్రాన్ని ప్రథమ షట్కం, ద్వితీయ షట్కం, తృతీయ షట్కం, ముందు 6, తర్వాత 6, తర్వాత 6, మొత్తం 18 అధ్యాయాలు అవుతుంది. తత్వమసి వాక్యంలో త్వం పదార్థం ప్రథమత మొదటి షట్కంతో చెప్పబడినట్టు, రెండవ దాంట్లో తత్పదార్థం, చివరిలో అసి పదార్థం, ఇలా దాని కొరకు అనేక రకములైనటువంటి చర్చలు, విచారణలు, వేదాంత శాస్త్రంలో ఉండే విశేషాలు, ఉపనిషత్ సారాంశం అంతా దీంట్లో పెట్టారు పరమాత్మ. చివరిలో మాట్లాడుతూ అర్జునుడితో నీకు నేను దివ్యమైనటువంటి విజ్ఞానాన్ని అంతటిని ఇచ్చాను, మళ్ళీ తర్వాత నువ్వు ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు కొన్ని నియమాలు నీకు నేను చెప్తున్నాను అని పరమాత్మ అన్నారు. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతే. కౌంతేయ, యోగ్యుడు కానివాడికి ఎప్పుడు కూడా విద్య చెప్పకూడదు. శిష్యుణ్ణి పరీక్షించకుండా తొందరపాటున విద్య కనుక మనం ఉపదేశం చేసినట్లయితే అది మనకి ఎదురొచ్చి చాలా ఇబ్బంది కలగజేస్తుంది. మనకి శ్రేయస్సు కాదు, వాడికి శ్రేయస్సు కాదు, లోకానికి శ్రేయస్సు లేదు. అందువలన అయోగ్యుడికి చెప్పకూడదు అనే విషయం వేదాలు కూడా ఈ రహస్యాన్ని బోధించినాయి. ఋగ్వేద మంత్రాల్లో వ్యాసక మహర్షి ఒక చోట రాశారు. ఋగ్వేద మంత్రాల్లో ఒక చోట ఆయన యోగ్యుడైనటువంటి వాడికి విద్యాహవై బ్రాహ్మణమా జగామ గోపాయమా సేవధిష్ఠేహమస్మి అనే మంత్రం దగ్గర విద్యాదేవత, విద్యాధిష్టాన దేవత బ్రాహ్మణుని వచ్చి ఆశ్రయించిందని, నన్ను నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను అని అందుట. కాపాడటం అంటే ఏముంది? ఇప్పుడు విద్య అనేది ఉందనుకోండి, అది మనం గ్రంథాలున్నాయి, భగవద్గీత భాష్యం ఇంత లావన పుస్తకం తీసుకొచ్చి కొనుక్కొని ఒక బీరువాలో పెట్టాం, ఎన్నాళ్ళైనా అది అలాగే ఉంటుంది, దాంట్లో ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఆ విజ్ఞానం అనేది అది అధ్యయనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అందువలన బ్రాహ్మణుని వచ్చి ఆశ్రయించిందిట విద్యాదేవత, నన్ను కాపాడు అని చెప్పింది. అంటే నన్ను అధ్యయనం చేయి, నువ్వు తర్వాత నన్ను ప్రచారం చేయి, ప్రపంచకానికి అందించు, నా స్వరూపాన్ని అంతా నిరూపించు అనే కదా దానికి అర్థం. అందువలన అటువంటిప్పుడు మళ్ళీ తిరిగి ఒక యోగ్యుడైన వాడికి చెప్పాలి అనే విషయాన్ని పరమాత్మ దీంట్లో చెప్పారు. తపస్సు చేయనివాడు, భక్తుడు కానివాడు, గురువుల పట్ల శుశ్రూషాది గుణాలు లేనివాడు,
పరమాత్మని వేదాంత శాస్త్రాన్ని కూడా ద్వేషించేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి చెప్పకూడదన్నారు. ఇదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. కౌంతేయ, ఇంతవరకు నీకు నేను చెప్పినటువంటి వేదాంత రహస్యం అదంతా అత్యంతం గోప్యం, గుహ్యం, అత్యంతమైన గోప్యం, మామూలుది కాదు. ఇది పరమోత్కృష్టమైనటువంటిది. అనగా పురుషార్థాలలో ధర్మార్థ కామ మోక్షాలలో 4గింట్లలో మోక్షం చాలా గొప్పది కదా. అటువంటి మోక్షాత్మకమైనటువంటి పురుషార్థాన్ని బోధించేటటువంటి దివ్య విజ్ఞాన రాశి ఈ భగవద్గీతా శాస్త్రం అంటే. అటువంటి దాన్ని అంతటినీ కూడా నీకు నేను చెప్పాను. నేను మద్భక్తి ఎవరైనా సరే లోకంలో ఇంకా అనేక మంది మహాత్ములు, అనేక చోట్ల అనేక మంది శిష్యులకి అనేక గురువులు ఉపదేశం చేస్తున్నట్టుగా మనకు ఉపనిషత్తుల్లో కనపడుతూ ఉంటుంది. ప్రశ్నోపనిషత్తు 6 బ్రహ్మవేత్తల దగ్గర తెలుసుకోవడం కోసం పెప్పలాడు దగ్గరికి వెళ్ళాడని ఇలా ఉన్నాయి. అట్లాంటివి చాలా చోట్ల ఉన్నాయి. అందువలన ఇది మరీ మరీ గోప్యమైనటువంటిది, చాలా విలువైనటువంటిది. నచికేతుడు ఏకంగా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర వేదాంత విచారం తెలుసుకున్నాడు అంటే చాలా గొప్ప విషయం అది. అందువలన మద్భక్తే స్వభిధాస్యతి, నా భక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ పుణ్యకర్మలు, వాళ్ళకి విహితమైనటువంటి కర్మ అనుష్ఠానం ద్వారా నన్ను ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారయ్యా, నన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారనుకో. వాళ్ళకి నన్ను సేవించడంలో కారణం ఏమిటి? కేవలం మోక్షమే. మోక్షప్రదాత భగవాన్, మోక్షం ఇచ్చేటటువంటి వాడండి. అటువంటి ప్రధానంగా మోక్షమిచ్చే జనార్దనాత్ అన్నారు. అటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళి అంత ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని కాంక్షించకుండా నాకేదో ఇహలోకంలో కొద్దిగా డబ్బిస్తే చాలు, లేకపోతే ఏదైనా చిన్న కొంప ఇస్తే బాగుండు, లేకపోతే ఏదో అని ఇలాంటివి చాలా పేలవమైనటువంటి కోరికలు కోరుకోవటం ఉందే, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందండి. హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. మహారాజా అనుగ్రహం కలిగింది. ఆయన అగ్రహారాలు ఇద్దామని అనుకుంటున్నాడు. వీడు వెళ్ళి నీకేం కావాలి అని అడిగితే మా దొడ్లో గోవు ఉందండి, దానికి గడ్డి లేదు, 2 మోపులు గడ్డి పంపించండి అని అడిగేటవాడు. అసలు ఏమైనా అర్థం ఉందా వాడికి? ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో తెలియని వాళ్ళు. అందువలన నన్ను ఆ రకంగా ఆరాధిస్తూ ఉంటారయ్యా. నన్ను ఆరాధించే వాళ్ళు నా భక్తుల్లో తపస్సంపన్నులు, భక్తులు, నిరంతరం నేనే భగవానుని నన్ను సేవించడం అనేటటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే ఈ విజ్ఞానాన్ని మనం అందించామో, ఈ గీతాశాస్త్రం ఇది జ్ఞానమయమైనటువంటి శాస్త్రం. జ్ఞానశాస్త్రం అంటారు దీని పేరు. శాస్త్రాలు చాలా ఉన్నాయి. శబ్దశాస్త్రం ఉంది, వ్యాకరణ శాస్త్రం. అట్లాగా అర్థాన్ని గురించినటువంటి విచారణ తర్కశాస్త్రం కూడా చేస్తుంది. కానీ అధ్యాత్మ విద్య కాదుగా అది. అది వీళ్ళ సిద్ధాంతానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతం వాళ్ళది. కాబట్టి ఆ శాస్త్రాన్ని మేము గొప్పగా దీనిలాగా దానికి అంత గౌరవం ఇవ్వడానికి అవకాశాలు లేవు. ఏది ఏమైనా కూడా అధ్యాత్మ విద్య అంటే వేదాంత శాస్త్రం, దానికి ఉండే విలువ ఇంకా దేనికి సృష్టిలో లేదు. అలాంటి దాన్ని అయోగ్యుడికి ఎప్పుడూ కూడాను ఇవ్వకూడదయ్యా. జ్ఞానమయమైనటువంటి శాస్త్రం ఇది. అలాంటి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇంతకంటే ఎక్కువగా గొప్ప భక్తిని పొంది నా అనుగ్రహానికి పాత్రులయ్యి వాళ్ళు కృతార్థులయ్యి ప్రపంచగాన్ని కూడా వాళ్ళు లోకానికి ప్రచారం చేసి వాళ్ళని కూడా కృతార్థులు చేస్తారు, వాళ్ళు కూడా కృతార్థులవుతారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు అని పరమాత్మ అన్నారు. యైదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. తరువాత మాట్లాడుతూ అన్నారు, నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకుత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఇప్పుడు
గీతాశాస్త్రాన్ని భగవంతుడు అర్జునుడికి ఉపదేశం చేశారు. ఆయన ఈ ఉపదేశం చేస్తున్నారు అంటే ఎవరైతే ఈయన దగ్గర వింటారో తర్వాత కూడా ఎవరెవరు ప్రపంచకంలో మహర్షులు చాలామంది ఉన్నారు. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరికైతే బోధిస్తారో అటువంటి వాళ్ళు నాకు అత్యంత ప్రేమాస్పదమైనటువంటి వ్యక్తులయ్యా. అసలు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఉంటారని నేను అనుకోనయ్యా. పార్థ నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః. ఎందుకనంటే సాక్షాత్తు నా స్వరూపం అది. అధ్యాత్మ విద్యానాం వద ప్రవదతామహం అన్నారు గీతాచార్యుడు. అధ్యాత్మ విద్య నా స్వరూపం అన్నారు పరమాత్మ. సహా ప్రియకృత్తమః అన్నారండి. ఆ రకంగా ఎవరైతే దయతో ముముక్షువుల కోసమని గీతాశాస్త్రాన్ని ఉపదేశం చేస్తారు. కేవలం శ్లోకాలు మాత్రం ఉపదేశం చేయటం కాదు, తదర్థాన్ని కూడాను, ఆ అర్థం కూడా అనేక మంది వ్యాఖ్యాతలు ఉన్నారు గీతకి. అసలు మనం వర్ణించలేం, అంతమంది ఉన్నారు. కానీ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి గీతా భాష్యం అలాంటి అర్థం ఎవరు చెప్పగలరు? అది చాలా ఉత్కృష్టమైనటువంటిది. మిగతా వాళ్ళ దాంట్లో ఏదైనా సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ కూడాను వారు ఖండించి అద్వైత స్థాపన చేసినటువంటి మహాత్ములు ఆయన. సరే, ఏదో ఎవరికి ఎలాగా వాళ్ళ బుద్ధికి ఎలా భాషిస్తే ఎలా చెప్పుకున్నారో ఆ విషయం మనం వదిలేద్దాం. కానీ ఎవరైతే పరమాత్మ చెప్పినటువంటి గీతాశాస్త్రాన్ని సక్రమంగా అర్థం చేసుకుని శిష్యులకు ఉపదేశం చేస్తారో అలాంటి వాళ్ళు నాకు అత్యంత ప్రియతమః, అందరికంటే కూడాను నాకు చాలా ముఖ్యుడని నేను అంగీకరిస్తానయ్యా. ఎందుకంటే స్వయం తీర్ణ పరాంతారయితి అన్నారండి. వాడు తరించి అందరినీ కూడా తరింపజేస్తాడు. వాడంతట వాడు భగవద్గీత తెలుసుకున్నాడు, వాడు కృతార్థుడని చెప్పడంలో సందేహం లేదు. కానీ ఇతరులు కూడాను వాడు ఉపదేశ బలం వలన మిగతా వాళ్ళను కూడాను విలువైనటువంటి విజ్ఞానాన్ని అందించి వాళ్ళను కూడాను కృతార్థుని చేస్తున్నాడు అంటే మరి గీతాశాస్త్రం ఉపదేశం చేసిన వాడికంటే ఇంకా నాకు లోకంలో అత్యంత భక్తుడు ప్రియమైనటువంటి వ్యక్తి ఎవరుంటారయ్యా? అలాంటిదనుకో, భవితా నచమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ భూలోకంలో అలాంటి గీతాశాస్త్రాన్ని బోధించిన వాడి కంటే మరొకడు ఎవరు కూడాను నాకు మిత్రుడు, ప్రియతముడు, మరీ ప్రేమాస్పద వస్తువు, వ్యక్తి, అత్యంత ప్రియుడు, ఇష్టమైనటువంటి వ్యక్తి అని దానికి అర్థం అన్నమాట. అలాంటి వాడు ఎవరు ఉంటారు? ఉండరు కదా. అందువలన శ్రద్ధాసక్తులతో పరమేశ్వరుడు యందు భక్తి పెట్టి ప్రతినిత్యం కూడా ముముక్షువైన వాడు గీతాపారాయణం గనక చేసినట్లయితే వాడికి ఫలమేమిటో ఆయన వివరిస్తున్నారు. పరమాత్మ అంటారు అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. మనిద్దరికీ జరిగిన సంభాషణ ఇదంతా. నువ్వు చాలా ప్రశ్నలు వేస్తూ వచ్చావు, మధ్యలో నీ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతూ ఇట్లా చాలా విపులంగా విశాలమైనటువంటి విజ్ఞానం అంతా కూడాను మన ఉభయుల ద్వారా బయటకు వచ్చింది. ఇది విలువైనటువంటి విజ్ఞానం అన్నమాట. దీన్ని ధర్మ్యం అన్నారు. దీని పేరు, దీనికి ఒక విశేషణం. ధర్మం అంటే మామూలుగా ధర్మం అంటే కర్మకాండ ఇటువంటి అర్థాలన్నీ మామూలుగా చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ మోక్ష కారణమైనటువంటి జ్ఞానం, ఏ జ్ఞానం వల్ల మానవుడు మోక్షాన్ని పొందుతాడో ఆ జ్ఞానమే ఇక్కడ ధర్మశబ్దం చేత చెప్పబడుతోంది. దానివలన వాడు కృతార్థుడై సిద్ధిహేతు వాడికి బ్రహ్మ విజ్ఞానం కలుగుతుంది, మోక్షాన్ని పొందుతాడు. అందువలన ఇది ధర్మ్యం. గీతాశాస్త్రం అంటే అర్థం ఏంటి? మోక్ష కారణము, దానికి అర్థం సారాంశం అన్నమాట. ఇది ఎలా ఏర్పడిందంటే మన ఇద్దరి యొక్క సంభాషణగా బయలుదేరిందన్నమాట అర్థం. ఇది జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అన్నారు ఆయన. దీనివలన ఆయన ఎందుకోసం అని పరమాత్మ ఇంతగా గొప్పగా చెబుతున్నారు అని అన్నట్లయితే ఇది జ్ఞానయజ్ఞం అయ్యా. యజ్ఞాలు చాలా ఉన్నాయని భగవద్గీతలో ఓ సందర్భంలో పరమాత్మ చెప్పారు.
ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ జ్ఞాన అని ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రత అని ద్రవ్యయజ్ఞములు తపస్సు అన్ని చాలా ఉన్నాయి యజ్ఞాలు. అన్నింటికంటే జ్ఞానయజ్ఞం ఉందే అది చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. ఎన్ని కర్మలు చేసినా చివరికి జ్ఞానంలోకి వెళ్ళవలసిందే, కానీ జ్ఞానాన్ని అతిక్రమించడానికి అవకాశం లేదు. అందువలన అలాంటి జ్ఞానయజ్ఞం చాలా ప్రశస్తమైనటువంటిది అనే విషయం వారు చెప్పారు. ఎవరైతే ముముక్షువు బ్రాహ్మణుడు కానీ క్షత్రుడు కానీ శ్రద్ధాసక్తులతో ఈ అర్థజ్ఞానపూర్వకంగా ఎవరైతే అధ్యయనం చేస్తారో ఈ గీతాశాస్త్రాన్ని, నిత్యం నియమం ఉండాలయ్యా. మనం దాన్ని ఎంతో పవిత్రమైనటువంటి బుద్ధితో సాక్షాత్ భగవానుని ముఖంలోంచి వచ్చినటువంటి విజ్ఞానం ఇది అనే విషయం తెలుసుకుని పరమ పవిత్రంగా శ్రద్ధాశక్తులతో భక్తితో కనీసం కొద్దో గొప్ప రోజు భగవద్గీతను మనం ఆ అర్థాన్ని కూడా మననం చేస్తూ ఎవరైతే గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేస్తారో అటువంటి వాళ్ళు జ్ఞానయజ్ఞం చేసినట్టేనయ్యా. జ్ఞానయజ్ఞం అంటే నాకు చాలా ఇష్టం. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంస్కృత వ్రత అన్నారండి భగవద్గీతలో. ఆయన చాలా యజ్ఞాలు చెప్పి ద్రవ్యయజ్ఞ అంటే మనం ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి ఏదైనా ఒక కర్మ చేయటం, అలాగే తపస్సులు ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞాలు యోగాభ్యాసం చేయటం, ఇట్లా అనేక యజ్ఞాలు ఉన్నాయి. కానీ జ్ఞానయజ్ఞంతో సాటి అయినటువంటి యజ్ఞం ఇంకేదీ లేదయ్యా. అందువలన జ్ఞానయజ్ఞం చేత నేను అత్యంత మరీ సంతుష్టుడనవుతానయ్యా. అలాగా గీతాపాఠనం కూడా అర్థజ్ఞానపూర్వకంగా ఎవరైతే అధ్యయనం చేస్తారో దానికి అర్థం బ్రహ్మతత్వమే. గీతాశాస్త్రార్థం ఏమిటంటే బ్రహ్మతత్వం. అలాంటిది పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపం. దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో దాన్ని తెలుసుకున్న వారికి తప్పకుండా కైవల్యం లభిస్తుంది, తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు. గీతను అధ్యయనం చేసిన వాడు గీతార్థాన్ని పరిపూర్ణంగా విచారణ చేసి తత్పరుడై పరమాత్మైక శరణుడై ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి ముముక్షువు తప్పకుండా అతను కృతార్థుడవుతాడు అని పరమాత్మ చెప్పారు. తరువాత మాట్లాడుతూ అన్నారు, పార్థ శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాతు పుణ్యకర్మణం. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరైతే వింటారో, శ్రవణం చేసినా కూడా గొప్ప విషయమేనండి ఇది. శ్రద్ధాసక్తులు అంటే ఆస్తిక్య బుద్ధి, అంటే వేదముల పట్ల అలాగా భగవంతుడి యందు ఆస్తిక్య బుద్ధి ఎవరికైతే ఉంటుందో, కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా ఉపదేశం చేశారు భగవద్గీతనే అనేటటువంటి విశ్వాసం ఎవరికి పరిపూర్ణంగా ఉంటుందో అలాంటి వాళ్ళు. అనసూయశ్చ అన్నారు. అసూయాది రాగద్వేషాదులు ఉండకూడదు ఎవరి యందును. పరమాత్మ పట్ల కూడా గుణేష్ దోషావిష్కరణం అసూయ అంటారు. సద్గుణాలు ఉన్నా కూడా ఆ గుణాలన్నీ కూడాను సద్గుణాలు కాదు, అవన్నీ కూడాను అసద్గుణాలు, దరిద్ర గుణాలు అని లేనిపోయినవన్నీ వాడి మీద ఆపాదించి కొంతమంది మహాత్ములను కూడా నిందించేవాళ్ళు ఉన్నారు. అదిగో అటువంటిదే అసూయ అంటే దానికి అర్థం అన్నమాట. అంటే అవతల వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు సహించలేరండి. వీడు సొమ్మేం పోలేదు, వీడు మామూలుగానే ఉన్నాడు, ఎవరో మహానుభావుడు ఒక ఆయన అలాంటి వాడండి అని మనం చెప్పామనుకోండి, తెలుసులేవా నాకు ఆయన గురించి ఏమి చెప్పొచ్చావు అంటాడు. అదేమిటో ఇప్పుడు వీడికి ఏమి వచ్చింది దీంట్లో? అవునంటే అవునను, లేకపోతే అసలు నువ్వు మాట్లాడుతూ ఊరుకో. అంతేగాని అట్లా నిరాకరించటం, తేలిగ్గా మాట్లాడటం, అవతల మనిషిని అంగీకరించకపోవటం, ఇవన్నీ ఎందుకు? అదే అసూయ అంటే. అందువలన అసూయ లేకుండా పరమాత్మ పరంగానూ కూడా అసూయ పడ్డవాడు ఉన్నారు. శ్రీకృష్ణుడిని కూడా వ్యాఖ్యానం చేసిన వాడు ఉన్నారు ప్రపంచకంలో. అందుకోసమనే
ఆయన మొట్టమొదట్లోనే మాట్లాడుతూ ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతే అని చివరిలో ఓ మాట అన్నారు. నన్ను కూడా ఎవరైతే అసూయతో ద్వేషిస్తూ ఉంటారో అలాంటి వారికి నువ్వు భగవద్గీత చెప్పమోక. అలాంటి వారికి ఈ విజ్ఞానం చెప్పకూడదు. వాడు పరమాత్మని ద్వేషిస్తాడండి. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఈ విజ్ఞానాన్ని ఎందుకు అలా చెప్పటం? చెప్పకూడదని పరమాత్మ నిషేధించారు. మందే ఉంది, ఆయన చెప్పకూడదు అన్నప్పుడు మనం ఊరుకోవాలి అంతే. అలాంటి విజ్ఞానాన్ని మనం అపాత్రుడు. ఊషర క్షేత్రంలో బీజం వేస్తే అది ఎట్లా మాడిపోతుందో, ఉప్పు కాడ అసలు అక్కడ దాంట్లో ధాన్యం రావు, మంచి చోటు కాదు, దాంట్లో తీసుకెళ్ళి మంచి విలువైనటువంటి విత్తనాలు పెట్టాడు, అవి మాడి ఊరుకున్నాయి అంతే. అసలు మొక్క కూడా మొనవలేదండి. అలాగా అపవిత్రమైనటువంటి రాగద్వేషాదులతో కూడినటువంటి అపాత్రుడు ఉన్నాడు చూశారా, అలాంటి వాడికి భగవద్గీత చెప్పకూడదు, శుద్ధ పొరపాటు. కాబట్టి శ్రద్ధావాననసూయశ్చ, ఎవరికి శ్రద్ధాశక్తి ఉంటుందో, అసూయాది రాగద్వేషాలు లేకుండా ఉంటాడో, అలాంటి వాడై ఉండి భగవద్గీతను ఎవరైతే శ్రవణం చేస్తాడో అలాంటి వాడు కూడా ఉత్తముడేనయ్యా, వాడికి కూడా ఉత్తమ లోకాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు అన్నారు పరమాత్మ. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః, వాడు కూడా ముక్తులవుతాడయ్యా. శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ, అశ్వమేధాది యాగములు చేసినటువంటి మహానుభావులు ఉన్నారే, అలాంటి వాళ్ళకి ఏ ఉత్తమ లోకాలు వస్తాయో అలాంటి లోకాలు భగవద్గీత శ్రవణం చేసిన వారికి కూడాను వస్తాయి అని చెప్పడంలో సందేహం ఏం లేదయ్యా అని అన్నారండి. తర్వాత మాట్లాడుతూ పరమాత్మ గీతాశాస్త్రం యొక్క తత్వాన్ని ఎవరైతే బోధిస్తారో అటువంటి వక్త యందు ఆయన కూడా మనలాంటి వాడేగా, ఏదో ఊరికే చెప్తున్నాడు 4 మాటలు, అది నేను చెబుతాలే ఏమిటి ఆయన చెప్పేది అక్కడ అనేటటువంటి తేలిగ్గా మాట్లాడతాడండి. గీతాశాస్త్రం అందు భక్తి లేదు, ఆ గీతను చెప్పినటువంటి పురుషుడు వక్త యందు కూడా గౌరవం లేదండి. పోనీ అసలు గీత మొట్టమొదట్లో ఉపదేశం చేసినటువంటి కృష్ణుడు యందు భగవంతుడనే జ్ఞానం ఏమైనా ఉందంటావా? అది లేదు. కొంతమంది కృష్ణుడిని కూడా లెక్క చేయరండి, అంతంత మేధావులు వాళ్ళు. ఏమిటో మేధావులో మరి ఏమిటో తెలియదు మనకి, మూర్ఖులు ఏమనాలో తెలియదు నాకు. కాబట్టి ఎవరైతే గీతని లోకంలో ప్రచారం చేసినటువంటి వాడిని, సాక్షాత్ మొట్టమొదట్లో ఉపదేశం చేసిన కృష్ణ పరమాత్మని ఎవరు వ్యాఖ్యానిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడాను వాళ్ళకి ఈ విజ్ఞానం చెప్పకూడదు. ఎవరికైతే భక్తి ఉంటుందో, శాస్త్రమందు భక్తి ఉండాలి, మనకి చెప్పేటటువంటి వక్త యందు భక్తి ఉండాలి, మొట్టమొదట్లో ఉపదేశం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యందు భక్తి ఉండాలి. అట్లా అన్ని చోట్ల భక్తి ఉండి అసూయాది రాగద్వేషాదులు లేకుండా ఎవరైతే నిరంతరం ఈ వేదాంత శాస్త్రాన్ని వింటూ ఉంటారో అటువంటి వారికి మహాత్ములు, పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, అశ్వమేధాది యాగాలు చేసినటువంటి మహాత్ములు, అలాంటి వారికి ఏ పుణ్యలోకాలు వస్తాయో ఆ లోకాల్లో వీళ్ళు కూడా ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. గీతా శ్రవణ మాత్రేనమాట, గీతాశాస్త్రాన్ని విన్నంత మాత్రం చేత అటువంటి పుణ్యలోకాలు వస్తాయి అని పరమాత్మ అన్నారు. తర్వాత మాట్లాడుతూ అన్నారు, కచ్చిదేత శ్రుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కశ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. ఏమోయ్ పార్థ, ఇంతవరకు నువ్వు విన్నావు కదా, ఏకాగ్ర చిత్తంతో విన్నావా, లేకపోతే ఆయన ఏదో చెబుతున్నాడులే అంటూ అలాగా విన్నావా? లేదు, ఏకాగ్ర చిత్తంతోనే నేను విన్నాను. మరి తరువాత ఇంతవరకు నీకు కలిగినటువంటి సందేహం, అసలు మొట్టమొదటి నుంచి యుద్ధంలో ప్రవేశించినప్పటి నుంచి సందేహంతోనే ప్రవేశించాడు. అదేం కర్మమో తెలియదు. ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే జయాన్ని సంపాదించుకొచ్చినటువంటి వాడు
అపజయమంటూ తెలియనటువంటి వాడు అర్జునుడు. శంకరుణ్ణి కూడా లెక్క చేయలేదు. శంకరుని కూడా కొట్టాడండి. ఆయన పాపం పార్థప్రహారాన్ని పాపం అందరికీ చూపించుకుంటూ ఉంటాడు. నెత్తి మీద గాంధీవం పెట్టుని కొట్టాట. కొట్టేయడం వల్ల ఇంత బెచ్చు ఊడింది ఆయనకి. పాపం తర్వాత ఏం చేశాడో తెలియదు కానీ ఆయన్ని కూడా అలా ధిక్కరించిన మనిషి చివరికి ఆయన సంతోషించి పాశుపతాస్త్రం ఇచ్చాడండి. అట్లా అసలు ఎన్ని చోట్లకి వెళ్ళాడో తెలియదు. స్వర్గలోకంలో చాలా ఏళ్ళు ఉన్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గర. అక్కడ వాళ్ళు చాలామంది రాక్షసులందరినీ సంహారం చేశాడు. అది ఎవరికి సాధ్యం కాకపోతే ఈయన ద్వారా చేయించుకున్నాడు దేవేంద్రుడు. అలాంటి వాడు కానీ తక్కువవాడు కాదే. అటువంటి నువ్వు ఏకాగ్ర చిత్తంతో విన్నావా ఇంతవరకు కూడాను అని అడిగారు పరమాత్మ. అంటే ఒకవేళ నువ్వు వింటంలో తేడా కానీ ఒకవేళ నేను చెప్పినటువంటి విషయంలో అర్థం తెలుసుకోవడంలో కొంచెం ఏదైనా తేడా కానీ ఉన్నట్లయితే చెప్పు. తర్వాత నీకు ఇంతకాలంగా లభించినటువంటి అజ్ఞానం ఉందే, ఆ సమ్మోహం అంటే తన తాతలు, గురువులు, బంధువులు వీళ్ళని సంహరించి తద్వారా వచ్చేటటువంటి రాజ్యాన్ని స్వీకరించటం ఎందుకు అనేటటువంటి విషయం అన్నమాట. అది పోయిందా నీకు? ఎందుకనంటే కిన్నో గోవింద రాజ్యాన్ని కింభోగైర్ జీవితేనవా అంటూ అన్నాడు ఆ రోజున. నాకెందుకు ఈ రాజ్యం, వీళ్ళందరినీ చంపి నేను ఒక్కడిని ఉంటే ఏం లాభం అంటూ కొంచెం విరక్తిగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ అజ్ఞానం అంతా నీకు పోయిందా? అసలు నువ్వు ఏకాగ్రంగా విన్నావా ఏకాగ్ర చిత్తంతో? ఒకవేళ తెలియకపోతే చెప్పు, నేను మరొక రకంగా మార్చి నీకు ఎలా తెలుస్తుందో ఆ విధానంలో ఇంకో రకమైనటువంటి మార్గంలో నీకు బోధిస్తాను నేను. ఇప్పుడు మనకు చూడండి, కొన్ని విషయాలు ఒకేసారి చెబితే తెలియడం కష్టంగా ఉంటాయి. దాన్ని మరొకసారి భంగ్యంతరం అంటే విషయం మరొక రకమైనటువంటి విధానం మార్పు చేసి, అంటే కొంతమంది వ్యాఖ్యాత రాస్తుంటాడు కావ్యాల్లో కూడా, ఇహాన్వయముఖేనైవ సర్వం వ్యాఖ్యాయతే మయా అంటాడు ఆయన. అన్వయముఖంతో వ్యాఖ్యానం చేస్తున్నాను అని అంటాడు. కొంతమంది ఇంకో రకంగా వ్యాఖ్యానం చేస్తారు. అది ఎవరికి ఎట్లా తెలుస్తుందో ఆ రకమైనటువంటి విధానం ప్రకారంగా మనం చెప్పాలి. అందువల్ల మార్చి నేను మళ్ళీ ఉపదేశం చేస్తాను, నీవు తెలియకపోతే తెలియలేదు అని చెప్పు. తెలియకపోయినా తెలిసింది అని నువ్వు ఒప్పుకోవద్దు. నేనేమన్నా అనుకుంటానేమో నువ్వేమీ బాధపడద్దు. నేను ఏమీ అనుకోను, నీకు తెలియటమే నేను అనుకునేది. అది తెలిసే వరకు నేను చెబుతూనే ఉంటా. నువ్వు తెలిసిందే అంటే మానేస్తా, నువ్వేమంటావో విను అని ఈ రకంగా పరమాత్మ స్వయంగా గుచ్చి అడుగుతున్నారు అర్జునుడిని.